బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. సోషల్ మీడియాలో గత 2 రోజులుగా వైరల్ అవుతుంది. 5,000 రూపాయలు వడ్డీకి ఇచ్చి పైగా 2,000 ఎంతో ఎక్స్ట్రా వసూలు చేసే ప్రయత్నం చేసి ఆయన ఏదో వాటర్ సప్లైకి సంబంధించిన పని చేసేటప్పుడు ఆ వాటర్ కూడా ఫ్రీగా తనతో వేయించుకొని ఇవన్నీ చేస్తూ మానసిక హింసతో పాటు శారీరక హింస అంటే కాళ్ళతో కొట్టడం, ఎలా పడితే అలా బూతులు మాట్లాడడం, కన్న కొడుకు వచ్చి ఆపే ప్రయత్నం చేస్తున్న పిల్లోడిని కూడా పక్కన తోసిస్తానంటే ఆయనకి చాలా బాడీ ఎఫెక్ట్ అయిందని అలా భార్య మాటలో ఒక వీడియోలో మనం విన్నాము. ఈ వడ్డీ వ్యాపారస్తుల దౌర్జన్యం ఏంటి, ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు మనం ఏమన్నా అన్నామంటే ఏమంటారంటే డబ్బు ఇవ్వాలి, మాట పడాలా అనే క్వశ్చన్ వస్తుంది జనరల్గా. కానీ ఒక ఎథిక్స్ అనేది ఉండాలి. అది బిజినెస్, 100% బిజినెసే. ఖచ్చితంగా అవసరం ఉన్నవాడు తీసుకుంటాడు. ఇచ్చిన వాడు ఆ అవసరం ఉన్నవాడు ఏ కండిషన్లో వాడు తీసుకుంటున్నాడు, నీకు కట్టగలుగుతాడా, నువ్వు వేసే పైశాచికమైన ఇంట్రెస్ట్ అది రియల్గా వర్తా? ఒక మనిషిని బ్లడ్ పీల్చినట్టు పీల్చి నువ్వు ఆ పైసలతో బ్రతుకుతుంటే నువ్వు సరిగా నిద్రపోతావా? మానవత్వం అనేది బిజినెస్లో కూడా ఎథిక్స్ ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇట్ ఈస్ ఫినాన్స్ అనేది పెద్ద బిజినెస్. మనీ దట్ ఈస్ అ హ్యూజ్ బిజినెస్. దౌర్భాగ్యం ఏంటంటే చిన్న వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు నువ్వు బ్యాంకులను తీసుకున్నా లేకపోతే ఇలాంటివి ఏదైనా తీసుకున్నా చిన్న వాళ్ళ మీద ఈ పెత్తనాలు ఉంటాయి. కోట్లు లోన్లు తీసుకుని కోట్లు తీసుకున్నవాడు ఎగ్గొట్టి జంప్ అయితే గవర్నమెంట్ 4 సార్లు పేపర్లో ముచ్చట వస్తుంది, తర్వాత వాడు పోయి ఎంజాయ్ చేస్తుంటాడు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అంటే ఎక్కడ చూపించాలో కూడా తెలియని ఒక పైశాచికమైన ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను ఆటో డ్రైవర్ అంట. ఆటో అంటే నీళ్లు వేయడానికి ఆటో తీసుకొని వెళ్తుంటాడు. సో భార్యకి కూడా ఒక ఆపరేషన్స్ అయినాయి, ఒక్కటే మనిషి చేయగలుగుతాడు ఇంటి మొత్తాన్ని. సో ఏదో అర్జెంట్ ఉండి ఆ నీళ్ళు వేసే వ్యక్తి దగ్గర అడుగుతాం కదా, అయ్యో అమ్మ వాళ్ళకి ఏంటి, అరే ఈ దొర దగ్గర అడుగుతానో ఈ సార్ దగ్గర అడుగుతానో నాకు ఇంత ఇచ్చగలిగే స్టేజ్లో ఉన్నారు, నిన్ను నమ్మిండంటే వాళ్ళు నీకు ఇచ్చే తాహత. అతను నీకు తాహత ఇస్తేనే నువ్వు పెద్దోడు అయినావు. నిన్ను అడగకపోతే నువ్వు అతని లెవలే కదా. సో ఎప్పుడైతే ఇతను నాకు ఆదుకుంటాడేమో ఒక ఆలోచనతోటి డబ్బులు అడగటము, అడిగిన తర్వాత నాకు అక్కడ ఆ వీడియోలో అతను చెప్తుంటే చాలా బాధేసింది. ఏంటంటే చూడండి, అవసరం మనుషుల్ని ఏం చేస్తుందంటే, తను 5,000 అడిగాడంట. 5,000 అడిగితే ఒకేసారి కూడా 5,000 ఇవ్వలేదు ఉషా. 5,000 ఇవ్వకుండా 5,000కి ఇంట్రెస్ట్ 2 నెలలది కట్ చేసుకోవాలంటే 10%. ఏం మనిషి అతను అంటే జీతగాడి దగ్గర 500 రోజుకి ఆయన డొక్క ముక్క పెట్టుకుంటే 500 ఇంటికి వస్తాయి. అటువంటి మనిషి దగ్గర నువ్వు 10 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకోవడం ఎక్కడ వరకు న్యాయం? వినాశకాలం. అది చేశాడు, అతని కట్టుంటే ఈరోజు అతన్ని బయటపడేది కాదు. అతన్ని చేసిన అసలు మోసం అది. 1,000 రూపాయలు అతని దగ్గర తీసుకుని కామెడీ అని చెప్పుకోవాలంటే ఆ 4,000 కూడా ఇవ్వలేదంట. ఒకసారి 2,000, మళ్ళొకసారి 2,000 ఇచ్చాడట. మరి ఈ 2,000 ఇచ్చినప్పుడు 500 కట్ చేసుకోవాలి కదా, 4,000 ఎట్లా కట్ చేసుకుంటాడు? 2,000 అలా కట్ చేసుకుంటాడు 4,000. అంటే మనుషుల అవసరాన్ని ఎంత ఘోరంగా మనీ మేకింగ్ ఏం లాభం? నువ్వు అతని కంటే పేదోడివి. ఆ వ్యక్తి ఎవరైతే తీసుకున్నాడో అతని కంటే పేదోడు అతను, అతని కంటే దరిద్రుడు అతను, అతని కంటే నేనైతే ఇంకా అసలు ఇట్లా ఆర్ఫన్లో ఉంటారు కదా అట్లాంటి వాడు అని చెప్తాను. సో అతను తీసుకుని కట్టి ఖచ్చితంగా ఇప్పుడు 5,000 అవసరం ఉంది, 500 సంపాదించేవాడు నిజంగా అనుకోగానైతే రావు కదా, ఎక్కడి నుంచి వస్తుంది? ఏమన్నా పైనుంచి వస్తుంది ఆయనకి పాపం. సో 2 నెలలు ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, 3వ నెల కూడా ఇంట్రెస్ట్ కట్టాడంట ఉషా. అవ్వట్లేదు, ఇంకా ఫోన్లు చేసి 5,000 టార్చరా, భయంకరంగా మీరు అన్నట్టు మానసిక వ్యధనైతే గురి చేశాడు అతన్ని. అయితే ఇంకొక ఏంటంటే, ఇతను చాలా తెలివిగా ఏం చేశాడంటే, ఈ అబ్బాయి కూడా పైసలు ఉంచుకునే వ్యక్తి కాక ఏం చేశాడు, స్టార్టింగ్లో ఈ నీళ్ళ డబ్బాలు అతనికి వేయడం స్టార్ట్ చేశాడు. నీళ్లు వారం 10 రోజులు వేస్తే దాని బిల్లు వచ్చేసి అరౌండ్ 1,400 అయిందంట. ఆ 1,400 అతనేమనుకున్నాడంటే మైనస్ చేసుకుంటూ పోతే నాకు అప్పు తీరుతుంది అని వేశాడు. సరే మైనస్ చేసుకోపోయినా ఆ డబ్బు ఇస్తే ఆ సార్కి గట్టి ఆ డబ్బు తీసుకుని ఏదో అతని ప్లాన్లు అతనికి ఉన్నాయి.
అనుకుంటే ఎంత సిగ్గులేని, మళ్ళీ నాకైతే నిజంగా అసహ్యం వేస్తుంది అతన్ని ఎవడో గాని తలుచుకుంటే. ఇతను ఈ డబ్బులు ఇవ్వడంట, ఫ్రీగా వెయ్యాలట నీళ్ళు. ఇతను ఏమన్నా సంపాదిస్తున్నాడా? ఇతను బిజినెస్ మ్యానా? అతని నీళ్ళ? ఇతను ఒక దగ్గర తీసుకొని వచ్చి వేస్తాడు. ఇప్పుడు ఈ డబ్బాకి ఈయనైతే కట్టాలిగా. కట్టాలి. అంటే నీకు ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ఈ పైసలు కూడా కట్టాలి. అంత ఉన్నోడు అసలు నీ దగ్గర ఎందుకు తీసుకుంటాడు? నీకు సిగ్గు లేదా? వేరే పని అంటే అంత చిన్న మనిషి దగ్గర నుంచి డబ్బులు లేకుండా నీళ్లు తాగాలన్న ఆలోచనే వాడి తత్వాన్ని మనకు గమనించడం జరుగుతుంది. సో అట్లా చెప్తే ఇంకా చూశాడు పాపం. 1400 అడిగితే డబ్బులు లేవు, గిబ్బులు లేవు, నా పైసలు నాకు ఇయ్యి అన్నాడంట. డబ్బులు ఇయ్యను, డబ్బులు లేకుండా ఏమని అప్పటిదాకా అనుకోలేడు. అంటే ఒక మనిషి అబ్బాయి నియత్తున్నాడు, అలాగున్నాడు అనుకుంటే అసలు స్టార్టింగ్ వేసేవాడు కాదు. తెలివి కల్లోడైతే ఇలాంటి చోట వేస్తే నాకు డబ్బులు రావురా బాబు అనుకుంటాడు. ఈ అబ్బాయి అతను తెలివి కల్లోడు కాదనే అర్థమవుతుంది మనకి ఇక్కడ. సో ఇంకా అప్పుడు గుండెకి వేలు పని ఉంటుంది. ఆ పిల్లోడికి 1400 మళ్ళీ బొక్క నాకు అనుకుని వెయ్యటం బంద్ చేసి ఇంకా వెయ్యట్లేదంటాం. సో ఆబ్వియస్లీ ఈగో హర్ట్ అవుతుంది. వాడికి ఈగో హర్ట్ అయింది. కాల్ చేయటం స్టార్ట్ చేశాడు, ఎత్తట్లే. అయితే అనుకోకుండా ఇతను కొన్నిసార్లు పిక్ చేయలేదు. ఏమని చెప్తాడు? ఆ ఎదురు సమాధానం చెప్పలేక కొంతమంది పిక్ చెయ్యరు. ఎందుకంటే ఒక పెద్ద అయిన నేను ఎలా అతను ఒక వర్డ్ అన్నాడు ఉషా, నేనైతే అతనికి నిజంగా చెప్తున్నాను చాలా మంచి సంస్కరణ నుంచి పుట్టాడు అనిపించింది. నిజంగా జీన్స్ అంటారో లేకపోతే పోయిన జన్మలో ఆయన ఏమి నీతిగల్ల మంత్రులు నేను చెప్పలేను. కానీ ఏమన్నాడంటే, చెప్పే ముందు నేను అసలు ఎందుకు ఇక్కడ కట్ చేశానంటే, డబ్బులు ఇచ్చాడు కదా అందుకని తల వంచుకొని ఉన్నాను అన్నాడు. ఇవాళ రేపు డబ్బులు ఇచ్చిన వాన్నే రోడ్డుకు లాగే ఒక తరుణం అయితే నడుస్తుంది. కన్న తల్లిదండ్రులు పెట్టి పోషించి జీవితాలు పనిచేస్తే కాళ్లతో కుక్కను తన్నినట్టు తన్నే ఒక తరుణంలే ఆ పిల్లగాడి సంస్కారం చూడు ఉషా, హ్యాట్స్ ఆఫ్ అనాలనిపించింది. అయితే ఇతను ఏం చేశాడు, పిక్ చేయట్లేదు. పిక్ చేయకపోతే ఇంకా వాడికి ఆబ్వియస్లీ ఈగో హర్ట్ అవుతుంది ఉషా. సో ఈగో హర్ట్ అయినప్పుడు మేనేజింగ్ రావాలి ఖచ్చితంగా. ఏంటి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలే అన్నట్టు సరే కాస్త వదిలేయకుండా అతను ఏం చేశాడంటే వాళ్ళ భార్యకి ఫోన్ పని సార్ ఉంటాడు కదా అతనికి ఫోన్ చేస్తే నా ఫోన్ కూడా ఎత్తడం లేదు, వాడి ఫోన్ పని చేయట్లేదు అని చెప్పాడంట. నేను ఇస్తాను డబ్బులు, నువ్వు వాడిని అడక్కు అని చెప్పాడంట. ఆయన ఎంత మంచి ఓనర్ అన్నట్టే కదా, నువ్వే అడుక్కోవై నన్ను ఊరికే నాకెందుకు ఫోన్ చేస్తున్నావురా నువ్వు అని అనొచ్చు. కానీ అదే అంటున్నా, సంస్కారం చూడండి. పని ఇచ్చాడు, నమ్మి బండి ఇచ్చాడు, అలాగే మాట ఇచ్చాడు. అంటే ఈ అబ్బాయి మంచోడనే కదా, నేను నీకు డబ్బు ఇస్తాను వాడిని మనకు అని కూడా చెప్పాడంట. సరే అని చెప్పాడు. సరే అని చెప్పిన తర్వాత ఒక రోజు ఇతను ఆ గల్లీలో నుంచి నీళ్లు వేయడానికి వెళ్ళినప్పుడు చూశాడు. ఈ కుడెంట్ కంట్రోల్ హిస్ సెన్సెస్. ఇదే మృగ రూపాలు అంటారు, అది రాక్షసుల రూపం అంటే ఇదే వస్తుందంటారు. ఆ బండిని చూసి వచ్చి బండి వేసుకొని వచ్చి 2 వీలర్ ఆపేశాడంట. ఆపేసి పట్టుకొని తీసుకొని ఇంట్లోకి వెళ్ళి, నేను నా సార్ కడతా అన్నాడు, నీకు వినిపిస్తా అంటే కూడా వస్తున్నారు, తీసుకొస్తున్నారు, డబ్బులు తీసుకొస్తున్నారన్న ఆ వీడియో మొత్తం నేను చూసాను. విచిత్రం చెప్పనా, వాళ్ళ పిల్లలు, భార్య, తల్లిదండ్రులు ఎవరు ఆపినా ఆగట్లేడు. ఆ వాయిస్ వినిపిస్తుంది, నానా కొట్టకు అని. నాకు తెలిసి వాళ్ళే ఎవరో వీడియో తీశారట. అక్కడ కంటిన్యూస్గా 1/2 అవర్ కొట్టాడంట ఉషా. 1/2 అవర్ కాళ్లతో 5,000 కూడా కాదు, 4,000కి అంత కొట్టిన తర్వాత అతను చూడు వచ్చేసాడు ఇంటికి, చెప్పకుండా ఏం మాట్లాడలేదట. అక్కడ సార్కి ఫోన్ చేసి, సార్ ఇట్లా బాగా కొడుతున్నాడు అంటే ఆయన తీసుకొని వెంటనే ఫోన్పే చేశాడట. ఆ ఓనరు ఫోన్పే చేయించుకొని ఆ పైసలు ఆయన కట్టేసి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీసుకునే అంత కొట్టాడు. అంటే అబ్బాయికి ఎంత భయం వేస్తుంటుంది, ఆ బోన్స్ మీద, రిబ్స్ మీద ఏమిరిగాయో అనుకొని. సో వెంటనే వెళ్ళి హాస్పిటల్ తీసుకొని ఇంటికి వచ్చే ఉషా, నాకు అది చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది ఇప్పుడు కూడా. భార్యకి చెప్పలేదంట ఉషా. ఎందుకో తెలుసా, ఒక భర్తగా తన రెస్పెక్ట్ కాపాడుకుంటూ, ఒకవేళ చెప్తే ఎక్కడ బాధపడుతుందో అనుకుంటూ, ఒకళ్ళ చేత భర్త ఎవరైనా కానీ ఇంటికి వచ్చాక పిల్లలకి భార్యకి ఏంటి కింగే. సో ఇంకెవడో కొట్టాడో అని చెప్పాలి అంటే ఎంత కష్టంగా ఉంటుంది. సో అలా చెప్పలేదంట. అలా ఎందుకో ఈమెకి డౌట్ వచ్చిందంట. చెప్పిన తర్వాత ఆయన ఎవరో ఓనర్ కూడా చెప్తే నేను కడతానమ్మా అని చెప్పాడు. ఇదంతా అయిపోయింది. ఈమెకి ఏదో డౌట్ వచ్చింది, అన్నం కూడా తినకుండా పడు. 2 రోజులు అయిన తర్వాత ఆ వీడియో ఎవరో వైరల్ చేశారు. ఆ పైశాచికాన్ని చూడలేక ఎవరు చేశారో కానీ వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కాల్సిందే. సో ఆ చెయ్యటం వల్ల ఈ ఇన్సిడెంట్ బయటికి రావటం అయింది. ఆ భార్య కూడా చూడటం అయింది, గట్టిగా ఫైట్ చేస్తుంది. అంటే ఈ కాలంలో ఇప్పటికీ కూడా వడ్డీ ఇస్తున్నారు, అతను ఇవ్వను అనట్లేదు, ఎప్పటికప్పుడు పే చేశాక రజాకారుల్లాగా ఇప్పుడు కూడా ఈ పెత్తనం ఏంటి?
అనేది ఇంపార్టెంట్. వడ్డీ వ్యాపారం తప్ప మేడం? నేను అస్సలు చెప్పట్లే. ఎథిక్స్ ఫాలో అవ్వండి. ప్రతి దాంట్లో ఒక ఎథిక్స్ ఉంటాయి. బిజినెస్ చాలా, ఇప్పుడు పాలులో కొన్ని నీళ్లు కలుపుతారు బిజినెస్, నీళ్ళల్లో పాలు కలపడం అనెథికల్. ఇదివరకు ఎక్కడో ఒక చోట మెరుగుగడ్డలు వచ్చాయి ఏదైనా కొంటే బియ్యంలో అక్కడే. ఇప్పుడు వాంటెడ్గా ఇప్పుడు కిలోకి 10 గ్రాములో 100 గ్రాములో కలిపేవాళ్ళంట ఉషా. బిజినెస్ అబ్బా అనుకునేవాళ్ళు, కానీ అది రాంగ్. నువ్వు కావాలంటే ప్రైస్ ఎక్కువ పెట్టు, నిజాయితీగా పెట్టు. ఇప్పుడు దాంట్లో ఒక 1/4 కిలో కలిపారనుకో, దాన్ని ఎథిక్స్ అంటారా? అది ఫాలో అయిన వాడు నిజాయితీవంతుడు. ఇప్పుడు మనకి టాటా, ఆయనకున్న ఫేమ్కి వేరే బిజినెస్ పీపుల్కి ఉన్న ఫేమ్కి డిఫరెన్స్ ఉందా లేదా? రతన్ టాటా, బికాస్ హీ ఫాలోస్ ఎథిక్స్. టాటా ప్రొడక్ట్ అంటే ఒక ఎథిక్స్ మీద, కాస్ట్లీ ఎస్, బట్ ఎథికల్ ఎస్. అండ్ ఆయన మొన్న కోవిడ్లో వచ్చినప్పుడు కొన్ని కోట్లు విరాళం ఇచ్చాడు. సో నువ్వు ఏమైతే తీసుకుంటావో అది ఇయ్యగలిగే ఒక మనస్తత్వం ఉన్నవాడే ప్రాపర్ మనిషి, మానవత్వం ఉన్న మనిషి, బిజినెస్ పర్సన్ కూడా అని చెప్తాను. సో ఈ వడ్డీ వ్యాపారులు ఏదైతే ఉంటుందో, వడ్డీలకు వడ్డీ వేసి ఎవరైతే అవసరం కోసం తీసుకుంటారో వాళ్ళను మానసికంగా చిత్రవద చేసి వాళ్ళు చనిపోవడానికి కూడా చాలామంది కారణం అవ్వడం జరుగుతుంది. సో నీకు ఆ చావుకు తగ్గ కర్మనికి తగ్గడమే కాకుండా ఈ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసేవాడివి అవుతా. నువ్వు అనే డైలాగ్ ఏదైతుందో, వాడికి అవసరం వచ్చినప్పుడు నేను ఇచ్చాను, ఆదుకున్నాను కదా అంటే ఫూలిష్. నువ్వు అవసరానికి ఆదుకోలా, వాడిని ఇంకా విషవలయంలో దించి వాడిని చచ్చిపోయేట్టు చేసావు. వాళ్లను మానసిక క్షోభకు రోజు గురి చేస్తున్నావు అంటే నీ పాపం ఊరికే పోదు. ఖచ్చితంగా నేను దేవుణ్ణి బిలీవ్ చేస్తాను. నిజాయితీగా ఇచ్చే వాళ్లను, నిజాయితీగా ఇస్తాము అని చెప్పి వీలుగాక ఇయ్యని వాళ్లను నువ్వు టైం పెట్టుకొని ఉండకుండా ఇలా క్రూర మృగాల్లాగా, తోడేళ్లలాగా వాళ్ళ మీద పడి రక్తాన్ని పీల్చి వాళ్ళకు మానసికంగా ఇబ్బంది పెట్టి, శారీరకంగా ఇబ్బంది పెట్టి, వాళ్ళు అవి రెండు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటే, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీరు కారణమైనప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు లా కూడా ఉంది ఉషా. వాళ్ళు దే కాంట్ ఆస్క్ ఇఫ్ వాళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళు ఒక లెటర్ ఇస్తున్నారు కోర్టులో, అడగద్దు, వాళ్ళకి ఏమన్నా అవుతే యు ఆర్ ద రెస్పాన్సిబుల్ అని. అది ఇంకా కొంచెం ముమ్మురంగా అడ్వర్టైజ్ చేస్తే, నువ్వు ఆశపడే ఇచ్చావు కదా పైసలు ఎక్కువ వస్తాయని, ఓపిక పట్టు. అత కూర్చుంటే 10 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది, మరి ఆ ఓపిక పట్టు. ₹1 తీసుకునే దగ్గర నుంచి ₹2 ₹3 అంటే శవాల మీద పైసలు వేసుకుంటారంటారు కదరా వీళ్ళు, ఆ బ్యాచ్. అలా పైసలు సంపాదించిన వాళ్ళు మానసికంగా శాంతిగా మాత్రం ఎప్పుడూ ఉండరు. అన్నట్టుగానే ఈ కేసుకు సంబంధించి ఐ థింక్ పోలీసులు పట్టుకున్నారు, విచారణ జరిగిందని అనుకుంటున్నాను. సరైన శిక్ష పడాలి. ఇక మీదట ఎవరైనా సరే అప్పులు తీసుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మానసిక హింసకి గురి అవుతున్నారు, వాళ్ళందరికీ కూడా అట్లీస్ట్ ఈ కేసు నుంచైనా సరే అందరూ అలర్ట్ అయ్యేలాగా కొంచెం మానవత్వం అనేది పెంచుకోండి. డబ్బు ఇవ్వకండి, మీదే పెరగదు. వాడు అవసరానికి అడుగుతున్నాడు కనుక నువ్వేం పెద్ద పుణ్యానికి ఏమి ఇవ్వట్లా. పుణ్యానికి ఇస్తున్నారా? ఇంట్రెస్ట్ తీసుకుంటున్నప్పుడు దే షుడ్ బి లిటిల్ జనరస్ ఉండాలి కదా. వాళ్ళ టైము, వాళ్ళ అవసరాన్ని మీరు గమనించి ఇచ్చినా అని పెద్ద ఏమంటారు మహాత్ముల్లాగా మాట్లాడుతుంటారు కొంతమంది. మీకు అవసరానికి ఇచ్చినప్పుడు, డబ్బులు తీసుకుంటున్నప్పుడు డోంట్ యూస్ ఫౌల్ లాంగ్వేజ్, డోంట్ బీ రూడ్, డోంట్ డిస్రెస్పెక్ట్ దట్ పర్సన్. నువ్వు డబ్బులు తీసుకోకుండా, ఇంట్రెస్ట్ తీసుకోకుండా పుణ్యానికి ఇచ్చినా అట్లీస్ట్ నీకు ఆ వాయిస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళని టార్చర్ చేస్తున్నప్పుడు డోంట్ డిస్రెస్పెక్ట్ దెమ్. మీకు అలాంటి డిస్రెస్పెక్ట్ ఎక్కడైనా అయితే కేసు పెట్టేసేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.